गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। లేదన్నను కనుపడు గదా నే తెలిసి తినని నా బయట నే నిల్వను గదా నే దీని వెనుక గదా నాకేదో మూలంబు ఇది గాదిక లేదే చోట కనుకనే ఉళ్ళక్కి నేనన్న మాట ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తా తెలిసి కొని ఎరుక తన్ను వీడితే చాలు ఇక లేదే చోట కనుకనే ఉళ్ళక్కి నేనన్న మాట. ఒకవేళ పరిపూర్ణం లేదు అనేటట్టయితే గురువు తెలిపిన తర్వాత పరిపూర్ణం ఇలా ఉంది అని నువ్వు గుర్తించగలుగుతున్నావు కాబట్టి పరిపూర్ణం లేదు అని అనడానికి అవకాశం లేదు. బాహ్యంగా ఒక పదార్థంలాగా కనిపించటం లేదు కానీ నీ జ్ఞానములో కనిపిస్తూనే ఉంది. నే తెలిసి తినని నా బయట నిల్వదు గదా నేను దాన్ని తెలిసాను అని కనుక నువ్వు అన్నట్లయితే ఈ తెలుసుకున్నటువంటి ఎరికేమైనా నిలబడుతుందా? నిలబడదు. ఎందుకని? దేన్ని చూస్తున్నావో దానికి రూపం లేదు, గుణాలు లేవు. అందుకని చూసేటువంటి ఎరుక అదే లక్షణాలని సంతరించుకొని తాను లేకుండా పోతూ ఉంది. కాబట్టి బయట నిల్వదు గదా నే దీన్ని వెనుక గదా. బట్టబయలు ఉంది అని అంటే ఈ బట్టబయలుకి వెనుక భాగంలో ఈ ఎరుక ఉంది. అయితే అంటే బొమ్మ బొరుసలాగా ఈ ఎరుకని గుర్తించావా బయలు కనపడదు, బయలుని గుర్తిస్తే ఎరుక కనపడదు. ఒక నాణానికి రెండు పక్కల బొమ్మ బొరుస ఉంటే నీవు అంకెల్ని చూసేటప్పుడు బొమ్మ కనపడదు, బొమ్మను చూసేటప్పుడు అంకె కనపడదు. అట్లానే ఈ బట్టబయలుని నువ్వు చూస్తున్నా దాని వెనుక నువ్వు ఉన్నావు, ఉండబట్టే నువ్వు దాన్ని చూడగలిగావు. చూసిన తర్వాత నువ్వు ఉన్నావో లేదో నీకు తెలియలేదు. నాకేదో మూలంబు ఇది గాదిక లేదే చోట కనుకనే ఉళ్ళక్కి నేనన్న మాట. ఇది కాక ఏది కాక ఈ ఎరుక కాక ఇంకా ఏదైనా ఉన్నది అని గనక నువ్వు అనాలి అని అనుకునేటట్టయితే ఇక్కడ ఇంకొక వస్తువు కనిపించదు. ఎందుకంటే పరిపూర్ణాన్ని చూసినా ఇదే చూడాలి, తనని తాను చూసుకున్నా ఇదే చూడాలి. కాబట్టి ఇంకొక వస్తువు ఎక్కడా లేదు. కాబట్టి కనుక ఉళ్ళక్కి ఇదే పోతున్నది. ఏది పోతున్నది? ఈ యొక్క ఎరుకే పోతున్నది. ఏది లేదిది తప్ప నే తెలియనిది అని తా తెలుసుకొని ఎరుక తన్ను వీడితే చాలు. ఈ పరిపూర్ణం ఒక్కటే ఉన్నది కాబట్టి ఈ పరిపూర్ణాన్ని ఎరుక తెలుసుకొని తాను లేకుండా పోతే చాలు. తాను నే తెలియనిది అని ఈ పరిపూర్ణం ఎరుకకి తెలియదు కదా. గురుముఖత తాను తెలుసుకొని ఇది తప్ప లేదు అని తెలుసుకొని తా తెలిసికొని ఎరుక తన్ను వీడితే చాలు. ఆ పరిపూర్ణాన్ని తెలుసుకొని ఈ ఎరుక తనని తాను వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంటే ఏంటి? ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క స్థితి తన మనస్సు నిండా ఆవరించేదాకా, అంటే అది తప్ప ఇంకొక ఆలోచన ఆ మైండ్లో లేకుండా పోయేదాకా నీవు దానిని చూస్తూనే ఉండాలి, దానిని మననం చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నట్టయితే ఉళ్ళక్కి నేనన్న మాట అప్పుడు ఎరుక లేదు. నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా నీవు ఆ పరబయలైనటువంటి పరమాత్మని తదేక ధ్యానంతో కనుక గమనిస్తూ ఉన్నట్లయితే, దాన్నే మననం చేస్తూ ఉన్నట్లయితే ఈ ఎరుక ఇక లేదు అని నువ్వు చెప్పక్కర్లా, అదే లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ నేను అనేవాడు ఉంటాడా ఎరుక పోయిన తర్వాత అంటే ఈ ఎరుకతోటి పాటు ఈ నేను కూడా పోయింది. కాబట్టి ఎరుక లేదు, నేను లేదు. అప్పుడు శరీరం ఉన్నదా? ఎవరైతే ఎరుక రహితులుగా ఉన్నారో వాళ్ళకి గత కర్మల మీద కానీ, వర్తమాన కర్మల మీద కానీ, భవిష్యత్ కర్మల మీద కానీ ఎటువంటి యొక్క ప్రకటన ఉండదు. అంటే అవి చెయ్యాలని కానీ చెయ్యకూడదని కానీ చేస్తున్నానని కానీ ఉండదు. అన్నప్పుడు నీకున్నటువంటి అలవాట్ల మీద నీకు అభిలాష ఉంటుందా? కాఫీ తాగాలనో లేకపోతే మాంసం తినాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో అభిలాష ఉంటుందా? అలా ఉన్నాయి అంటే అర్థమేంటి? నేను వాటిని కోల్పోయాను, ఎరుక లేకుండా ఉన్నానని చెబుతున్నాడే కానీ వాడికి ఉన్నదే ఎరుక. అందుకని సత్యం బగు బట్ట బయలు నసత్యం బగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మియుంటే
చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా నిత్యానిత్యములను నిర్ణయ మెరుగాక నిత్యమయ్యుండేటి నిజ బోధ కలిగిన చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా. సత్యంబగు బట్టబయలు. ఇప్పుడు సత్యమైనటువంటి బట్టబయలు అసత్యమైన బట్టబయలు అని రెండున్నాయా అంటే ఉన్నాయి. అంటే నువ్వు ఇదిగో ఇలా ఉండి ఇదంతా బట్టబయలేనండి అంటున్నావే, ఇది అసత్యం, ఇది అసత్యమైన బట్టబయలు. ఎందుకని? బయలు 4 స్వరూపాలు ఉంది. బయలు, బట్టబయలు, నిర్బయలు, ఉత్తబట్టబయలు. ఇప్పుడు 4 స్టేజీలలో నువ్వు దేనిని చూస్తున్నావు? బయలును చూస్తున్నావు. బయలులో నువ్వు ఉన్నావుగా, ఇప్పుడు నువ్వు ఉండేగా బయలును చూస్తున్నావు కాబట్టి ఇది సత్యమైనటువంటి యొక్క బయలు కాదు. అందుకని నువ్వు లేకుండా ఉన్నది. నువ్వెవరిక్కడ అంటే సత్యమైనటువంటి బట్టబయలులో శబ్ద స్పర్శ రూపరస గంధాలు లేవు. నేను లేను అంటే అర్థం ఏంటి? శబ్దం లేదు. నేను లేను అంటే స్పర్శ లేదు. నేను లేనంటే రూపం లేదు అని గుర్తించాలే కానీ నేను లేనండి అంటే శరీరం లేకుండా పోయిందని కాదు. లోపల ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం ఎప్పుడైతే శబ్దాన్ని మర్చిపోయి నిశ్శబ్ద రూపమైనటువంటి ఆ పరమాత్మని గమనించిందో ఆటోమేటిక్గా ఈ శరీరము ఉండదు, ఈ ప్రపంచం ఉండదు, నీ బంధాలు ఉండవు. అది సత్యమైనటువంటి బట్టబయలు. అంటే సత్యమైన బట్టబయలు, అసత్యమైన బట్టబయలు. బట్టబయలు, నిర్బయలు, ఉత్తబట్టబయలు. ఇప్పుడు బట్టబయలులో నీ ఊహ ఉంది, నేను చూస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉంది. ఇంకా నీ శరీరం ఇవన్నీ నీకు కనబట్టలేదు కానీ, ప్రపంచం కనబట్టలేదు కానీ, నువ్వు మర్చిపోయావు. అయినా కానీ నీ ఊహ ఉంది, నేను చూస్తున్నాను అని. ఇది పోయింది, నిర్బయలైంది. అంటే ఏమీ లేదు. ఏమీ లేనటువంటి ఉత్తబట్టబయలే మిగిలింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నిర్భయలైపోయిందో ఉత్తబట్టబయలే ఉందని చెప్పక్కర్లే, ఉన్నదే ఉత్తబట్టబయలు. కాబట్టి ఈ సత్యంబగు బట్టబయలున అసత్యంబగు ఎరుకనెరిగి. అసత్యమైనటువంటి ఎరుకేంటి? నేను చూస్తున్నాను, నేను దానిని గమనిస్తున్నాను, ఇంకా నేను దానిని చూస్తూనే ఉన్నాననే స్పృహ ఉందే, ఇది అసత్యమైనటువంటి యొక్క ఎరుక. ఈ అసత్యమైనటువంటి ఎరుకని తెలుసుకొని సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా. సద్గురు కృప ఏంటి? నేను ఇంకా చూస్తున్నాననే జ్ఞానం మిగిలింది. అప్పుడు సద్గురువు చెప్పాడు, ఈ ఎరుక సత్యం కాదయ్యా, ఈ ఎరుక పోవాలి. కాబట్టి నువ్వు దేనినైతే లక్ష్యార్థంగా పెట్టుకొని ఈ బట్టబయలును గుర్తించావు, దేని ద్వారా గుర్తించావు? సాకారం ద్వారా నిరాకారాన్ని గుర్తించాలి. శబ్దం ద్వారానా, స్పర్శ ద్వారానా, రూపం ద్వారానా, రసం ద్వారానా, గంధం ద్వారానా, దేని ద్వారా గుర్తించావో దానిని, అది నీ నుంచి వదిలిపోయేదాకా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. కాబట్టి ఈ జ్ఞానం పోవాలి. ఈ జ్ఞానం పోయిన తర్వాత నేను వింటున్నాను అనడానికి నువ్వు లేవు. నిశ్శబ్ద స్థితి అయినటువంటి ఆ పరమాత్మని లక్షించేటప్పుడు నేను వింటున్నానో, నేను చూస్తున్నానో, నేను ఆలోచిస్తున్నానో జ్ఞానం లేదు ఇక్కడ, లేదు. కాబట్టి ఈ ఎరుక సత్యం కాదు. ఇది నేను చూస్తున్నానని నువ్వు అంటున్నంతసేపు కూడా నువ్వు జనన మరణాలు ఎత్తుతావు, దీనికి బంధాలున్నాయి అని గురువు చెప్పాడు. సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా. ఆ మాటని సత్యంగా నమ్మి అలా ఉండాలి. సత్యంగా నమ్మటం అంటే అర్థం ఏంటి? నీవు దానిలాగానే ఉండాలి, అంతేగాని నేనులాగానే ఉన్నానండి, మీరు చెప్పిన మాటలు నమ్మానండి అనకూడదు. మాటలు కాదు నమ్మాల్సింది, నీ అనుభవాన్ని నమ్మాలి. వాణితోటి సాటెవ్వరన్నా. వాడు ఉత్తమ పురుషుడైనటువంటి యొక్క ఎరుకని వదిలిపెట్టి పరంధామమైనటువంటి ఆ పరబయలుని చేరి ఉంటాడు. కాబట్టి నిత్యానిత్యములను నిర్ణయ మెరుగాక నిత్యమయ్యుండేటి నిజ బోధ కలిగిన. నిత్యము అనిత్యము అనేటువంటి నిర్ణయం చేసేటువంటి యొక్క ఎరుక ఏదైతే ఉందో ఇది శాశ్వతము, ఇది శాశ్వతం కాదని ఎవరు చెప్తారు? ఎరుకే చెప్తుంది. నిత్యానిత్యములను నిర్ణయ మెరుగాక. ఈ నిర్ణయం చేయడానికి ఎరుక లేదు ఇక్కడ. ఇది నిత్యమా, ఇది అనిత్యమా, ఇది శాశ్వతమా, ఇది అశాశ్వతమా అని చెప్పడానికి తెలివేది మంచి నిద్రపట్టింది. ఇప్పుడు ఈ ప్రపంచం శాశ్వతమా, ప్రపంచం శాశ్వతం కాదా, నువ్వు ఎంతకాలం బతుకుతావు, బతుకున్నావా అని ఎవడన్నా అడిగాడు అనుకో, ఏం చెప్తావు? ఇప్పుడు తెలియదు కదా. అలానే ఈ పరమాత్మని చూస్తున్నప్పుడు నీ మైండ్ ఇక్కడేమి పనిచేయట్లేదు, నీ మైండ్ పనిచేయకుండా అలానే ఉంది. ఇప్పుడు ఈ నిత్యము ఇది, అనిత్యం ఇది అని చెప్పేటువంటి ఎరుక ఏది ఇక్కడ? నిజబోధ కలిగి ఉండటం అంటే ఏంటి? నిజంగా అది నీకు దృశ్యమయ్యి నిజంగా దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడాన్ని నిజబోధ కలగటం అంటారు. నిజబోధ కలిగిన చాలు చాలన్నా వానితోటి సాటెవ్వరన్నా. ఇంకా ఈ ప్రపంచంలో వాడికి ఏం కనబడ్డల్లా, ఈ దృశ్య ప్రపంచం మీద వాడికి భ్రాంతి లేదు, శరీరం మీద భ్రాంతి లేదు, బంధాల మీద భ్రాంతి లేదు. మరి ఏముంది? వాడు నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమే అయ్యున్నాడు. అది నిజబోధ అంటే. నిజబోధ అంటే నిజంగా అదే నేను అయ్యున్నానని తెలియడం. కాబట్టి
పరిపూర్ణములో తోచిన ఎరుకే కల లేని ఎరుక ఎరిగి మృషయాని ఈ మరుగెరుకకు ఎరుకే దెల్పినా ఎరుగుట ఏ మెల్క సుమ్మి ఇది ఏ మారకుమి సద్గురునాజ్ఞాకెదూరు మీరకుమి ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణమొకటుండు పలుకారాదట్లుండు ఇది ఏ మారకుమి సద్గురువాజ్ఞాకెదూరు మీరకుమి. పరిపూర్ణములో తోచినటువంటి ఎరుక అంటే పరిపూర్ణం అనేది మెళుకువ కాబట్టి ఆ మెళుకువలో ఏది కనిపించినా అది కలే. నీకు రాత్రి కళ దేంటో వచ్చింది? పరిపూర్ణంలోనే వచ్చింది. కానీ నువ్వు అది పరిపూర్ణమని గుర్తించడం కళను గుర్తించావు. ఇలా మేల్కొనుండి ఈ ప్రపంచమంతా కళ అనుకున్నప్పుడు ఈ కళ ఎక్కడ గోచరిస్తున్నది? పరిపూర్ణంలోనే గోచరిస్తున్నది. అయితే ఈ కనిపించే ఈ జగత్తంతా కళ అనుకున్నట్టయితే దీని మీద నీకు వ్యామోహం లేదు కదా, భ్రాంతి ఉందా? అయితే కళలో శరీరాలు వాటి కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించినాయా లేదా? నిర్వర్తించినాయి. కానీ మెళుకువని ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇది శాశ్వతం కాదు అని అనుకుంటున్నావుగా. అట్లానే ఇప్పుడు ఈ శరీరాలు చేస్తున్నటువంటివన్నీ కూడా ఇది శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా కళ లాంటివి అని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? అంటే ఇది కళ కాకుండా శాశ్వతంగా ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే ఉంటావని నమ్మకమా? పోనీ చిన్నప్పుడు ఉన్నటువంటి విధంగా ఇప్పుడు ఉన్నావా? పోనీ ఇప్పుడున్న విధంగా ఇంకొక 10 ఏళ్ల తర్వాతనో 20 ఏళ్ల తర్వాతనో ఉంటావా? ఇక్కడ ఏది శాశ్వతంగా లేదు కాబట్టి పరిపూర్ణములో దోచిన ఎరుకే కల లేని ఎరుక. ఇదే లేని ఎరుక. ఎందుకని లేని ఎరుక? నువ్వు విచారించిన తర్వాత, నువ్వు పరిపూర్ణాన్ని దర్శించిన తర్వాత ఈ ఎరుక కనపట్టల్లా, ఉన్నట్టుగా నీకు తోచటంలా. పరిపూర్ణంలో పోనీ ఎతుకుదామంటే పరిపూర్ణంలో ఎంత ఎతికినా ఎరుక అనేటువంటిది ఒకటి ఉన్నట్టుగా అక్కడెక్కడ కనపట్టల్లా. ఎరిగి మృషయాని ఎండమావులలో నీళ్లున్నట్టు కనిపించినట్టుగానే ఈ శరీరాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, లేవు. నమ్మేమా? నిజంగా చెప్పండి, ఈ శరీరాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయా ఉన్నాయా? ఉన్నట్టుగా కనపడుతున్నాయని నువ్వు విచారించాలి. కనిపించి ఉన్నట్టుగా కనపడుతున్నాయి వాస్తవంగా ఈ శరీరాలు లేవు. ఈ శరీరాలు లేవన్నప్పుడు ఇప్పుడు అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు, భార్య ఎక్కడుంది, భర్త ఎక్కడున్నాడు, ఈ సంతానం ఎక్కడుంది? లేదు, ఈ ప్రపంచం ఎక్కడుంది? కాబట్టి మృషయాని ఈ మరుగెరుకకు ఎరుకే దెల్పినా. ఎవరు ఈ మరుగు ఎవరికి తెలపాలి అంటే ఎరుకే ఎరుకకి తెలపాలి. నీవు నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఏ ఎరుకతోటైతే చూస్తున్నావో ఆ ఎరుక తనకి తానే గుర్తు తెచ్చుకోవాలి. నేను పరిపూర్ణావస్థని చూస్తున్నాను, ఈ ఎరుక పోతే గాని ఆ పరిపూర్ణాన్ని నేను నిశ్చయంగా ఉన్నది అని నేను అనుభూతికి తెచ్చుకోలేను. కాబట్టి ఈ ఎరుక పోవాలి. ఈ ఉన్నటువంటి ఎరుక కళతో వచ్చినట్టుగా తోచింది కాబట్టి ఈ కళ అనేటువంటి ఈ ఎరుకని బట్టబయలును చూడడం వల్ల నేనే పోతాను అని తెలిసి ఎరుకకి ఎరుకే జ్ఞాపకం తెచ్చుకొని ఎరుక పరిపూర్ణాన్ని చూడాలి. మరుగెరుకే ఎరుకకు దెల్పిన ఎరుగుట ఏ మెల్క సుమ్మి. ఈ విధంగా అనుకొని ఆ పరిపూర్ణాన్ని అది చూస్తూ ఉండటమే మెళుకువ. ఇది ఏ మారకుమి. దీన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు అంటే నీ శ్వాస ఆడుతున్నంతసేపు, నీ మనస్సు పనిచేస్తున్నంతసేపు, 24 గంటల్లో ఏ సెకండ్ కూడా ఈ మాట మర్చిపోకూడదు. సద్గురునాజ్ఞాకెదూరు మీరకుమి. సద్గురువు యొక్క ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు చెప్పాను, ఉన్నది బయలు, లేనిది ఎరుక. కాబట్టి లేని ఎరుకని లేకుండానే చూడు, ఉన్న పరిపూర్ణం అట్లానే ఉంటుంది. కాబట్టి ఉన్నవి 2 వస్తువులు, ఒకటి ఎరుక, ఒకటి పరిపూర్ణం. పరిపూర్ణాన్ని ఎప్పుడైతే చూసావో వాడే భగవంతుడు. ఇక్కడ ఈ రాముడు, కృష్ణుడు, వెంకయ్య, కోటయ్య వీళ్ళందరూ నీలాగనే ఆ పరిపూర్ణాన్ని తెలుసుకొని భగవంతుడనే పేరుతోటి పిలిపించుకున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా దాన్నే చూడాలి. వాళ్ళని పూజ చేయొద్దు, నువ్వు దాన్ని చూసి నీవు పరమాత్ముడివి కావాలి. కాబట్టి ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అని నమ్మి లేనెరుకతోటి పరిపూర్ణాన్ని దర్శించి లేనెరుకని లేకుండా చేయి. ఎరుక ఈ రీతి ఎగిరిపోయిన వెనుక. ఎప్పుడైతే ఈ జ్ఞానం నశించిపోయిందో పరిపూర్ణ మొక్కటుండు పలుకారాదెట్లందు. ఇప్పుడు పరిపూర్ణం ఒక్కటే ఉంది, కానీ పలకటానికి నువ్వు లేవు. పరిపూర్ణమే ఉన్నదని చెప్పడానికి నువ్వేవి? ఇది ఏ మారకుమి సద్గురునాజ్ఞాకెదురు మీరకుమి. కాబట్టి సద్గురువు చెప్పినటువంటి యొక్క ఆ అచల పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది తప్ప ఈ విశ్వంలో ఇంకొకటి లేదు. ఏది తోచినా దానిలో ఒక ఎండమావిలాగా తోస్తున్నాయి పరిపూర్ణమునందు. అట్లానే రజ్జువు మీద సర్పంలాగా తోస్తున్నాయి. అట్లానే నేను ఉన్నాను, ఈ శరీరం ఉన్నది, ఈ శరీరమే మనిషి, నేను కుర్రాడినయ్యాను, నేను ముసలాడినయ్యాను, నేను చనిపోతున్నాను, ఇవన్నీ భ్రమ.
ఈ భ్రమరూపమైనటువంటి యొక్క ఈ శరీరాల మీద ఆ భ్రమని వదిలిపెట్టి నిలకడగా ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ అయినటువంటి యొక్క పరబయలుని నీవు చూడటమే గురుని ఆజ్ఞ. తిప్పలగు రాకపోకలనెప్పుడు తానిరుగనట్టి ఈ బయలందున తప్పక తనకై తానే తప్పునగన వచ్చి ఎరుక తాగానారాదు. బయలున్నది తనకెరుక లేదు, ఎప్పుడు బయలున్నదెరిగి తాలేనట్టి చొప్పు సద్గురు బోధ చొప్పున తెలిసితే తాగానారాదు. బయలున్నది తనకెరుక లేదు. తిప్పలతో కూడినటువంటి అంటే అండి జనన మరణాలతో కూడినటువంటి యొక్క ఈ రాకపోకలు ఎప్పుడైతే ఎప్పుడు తానెరుగనట్టి బయలందునా ఈ రాకపోకలు పొందుతూ జనన మరణాలు పొందుతూ ఉన్నటువంటి ఎరుక లేనటువంటి బయలున్నది. ఈ బయల్లో తప్పక తానై తానే తప్పునగన వచ్చి ఎరుక తాగానారాదు. ఎరుక ఎట్లా ఉంటుందంటే తొలకారి మెరుపు కైవడి. ఈ తొలకరి వానలు కురిసేటప్పుడు మెరుపు చక్కన మెరిచి మాయమైపోతుంది. ఎంతసేపు ఉంది? అట్లానే ఈ ఎరుక ఆ బట్టబయలుని చూస్తున్నాను అనుకుంటూ ఉండగానే అట్లా చూసి చక్కన మాయమైపోతుంది. అంత నిలకడగా అంత నిశ్చలమైనటువంటి మనస్సుతోటి నీవు ఆ పరిపూర్ణాన్ని చూడాలి. అప్పుడు తప్పక తనకై తానే తప్పునగన వచ్చి ఎరుక తాగానారాదు. ఎవరికి కనపడదు? తనకు తనే కనపడదు. నేను చూస్తున్నాను అనుకుంటూ ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, చూస్తున్నాననే స్పృహ కోల్పోతుంది. బట్టబయలును చూస్తున్నప్పుడు కూడా ఎరుక తనకు తోస్తుంటుంది, మళ్ళీ మాయమైపోతుంటుంది, మళ్ళీ తోస్తుంటుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ రావటం పోవటం అనేది మానేసి నిలకడగా ఉండిపోతుంది అనమాట. బయలున్నది తనకెరుక లేదు. ఎప్పుడైతే ఎరుక తనకి తాను ఉన్నట్టుగా కనపట్టలేదు బయలులో, బయలున్నట్టు కూడా తనకి తెలియటంలే. ఎప్పుడు బయలున్నదెరిగి తాలేనట్టి చొప్పునా ఎప్పుడైతే ఆ బయలును ఎరిగి తను లేనటువంటి స్థితిని తాను పొందిందో సద్గురు బోధ చొప్పున తెలిసితే అంటే సద్గురు బోధ వలన ఆయన బోధ ప్రకారం నువ్వు ఆ పరమాత్మని తెలుసుకున్నట్లయితే తాగానారాదు. బయలున్నది తనకెరుక లేదు. కాబట్టి ఇప్పుడు బయలున్న సంగతి తనకి తెలుసా? నిన్ను నువ్వు త్యాగం చేసుకున్న వాడివి గనక అయినట్లయితే ఎప్పుడైతే ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటానికి వినియోగించినటువంటి యొక్క కాలం ఉన్నదే ఆ కాలాన్ని ఒక్క సెకండ్ వృధా చేయడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకని? బంగారం కుప్పబోసారనుకోండి, ఒక్క బిస్కెట్ తీసుకొని వెళ్ళిపోతావా? ఆకలి అవుతుంది అన్నావు కదమ్మా, ఇందాక అన్నం తిందువురా తర్వాత ఏరుకుందువులే అని అంటే కాదులే నాన్న మొత్తం ఏరుకొని అప్పుడు వస్తా. ఊపిరి పోతుందేమోనమ్మా అంటే ఊపిరి పోతే పోయిందిలే నాన్న, అది ఇంకో 2 తీసుకుంటే మా పిల్లలకి పనికి వస్తాయి కదా అని నేను అక్కడే చచ్చిపోవడానికి ఇష్టపడతావు కానీ అవతలికి పోయి చచ్చిపోవడానికి ఇష్టపడతావు. మరి బోధ వినడానికి ఎందుకని ఇష్టపడలేదు? బోధ వినడానికి ఎందుకని ఏదో పని ఉందని సాకులు చెప్పుకుంటున్నావు? సద్గురు బోధ చొప్పున తెలిసితే ఆ గురువు యొక్క బోధ రీత్యా నువ్వు ఆ పరమాత్మని తెలుసుకుంటే తాగానారాదు. బయలున్నది తనకెరుక లేదు. కాబట్టి బయలు ఉన్నట్లుగా తనకే ఎరుక లేదు. ఎందుకు లేదంటే గురి చూసి కొట్టేటప్పుడు నువ్వు మొదటి రోజున నేర్చుకునేటప్పుడే ఆ లక్ష్యానికి సంధించినటువంటి యొక్క ఆయుధం వెంటనే పోయి లక్ష్యాన్ని చేరదు. కొన్నిసార్లు కుదిరి కొన్నిసార్లు పోయి కొన్నిసార్లు కుదిరి కొన్నిసార్లు పోయిన తర్వాత ఇక ఆ తర్వాత నైపుణ్యం వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎక్కువ పెట్టడమే ఆ చెట్టుకున్న పండు రాలిపోయినట్టే. అట్లా ఈ ఎరుకకి ఈ పరిపూర్ణాన్ని చూడటంలో ఇన్ని తిప్పలున్నాయి. అందుకని ఆయన అన్నాడు, నిద్ర వచ్చేదాకా ప్రాణం పోయేదాకా నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. నీకు ఎప్పుడు మెళుకు వచ్చినా, ఎప్పుడు ఈ శరీరంలో నుంచి ఈ నిద్రావస్థలో నుంచి ఈ జ్ఞానం మేల్కొన్నా వెంటనే నేను పరిపూర్ణమైనటువంటి పరబయలునే చూస్తున్నాను, ఈ ప్రపంచాన్ని కాదు, ఈ శరీరము లేదు, త్రికరణ శుద్ధిగా ఈ శరీరం అనేటువంటిది మిథ్యారూపమైనటువంటిది అనేది నీకు గుర్తు రావాలి. ఇది ఎండమావి లాంటిది. ఇది గుర్తొచ్చినప్పుడు నీకు బంధాలు ఇప్పుడు తోచవు కదా. ఒకవేళ బంధం తోచింది వెంటనే గుర్తు తెచ్చుకో, ఈ బంధం శాశ్వతం కాదు, ఇది మాయాస్వరూపమైనటువంటిది. కాబట్టి నాకు ఎరుక లేదు అని నువ్వు చెప్తే ఎరుకే ఉన్నది అని అర్థం. అందుకని ఆయన అన్నాడు, ఎట్లా ఉంటాడు పరిపూర్ణ స్థితి తెలిసినవాడంటే సరిపడదనకను సరిగా వర్తించుచుండు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్. కాళ్ళు నడుస్తుంటాడు, ఎక్కడికి నడుస్తున్నాడో తెలియదు వాడికి. ఆకలి అవుతుందేమో, నువ్వేం పెట్టావో తెలియదు, నువ్వు తినేస్తుంటాడు, ఎందుకు తిన్నాడో వాడికి తెలియదు. అలా ఉంటాడండి వాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిని నేను సంపాదించుకుంటానికి ప్రయత్నం చేయాలే కానీ నాకు ఇది తెలిసిందండి, అది పోయిందండి, ఇది ఉన్నదండి అని మాత్రం నువ్వు మాట్లాడినంత మాత్రాన అది పోదు.
ఇక్కడ ఈయన ఇంకొక రహస్యాన్ని చెప్తున్నాడండి. ఈ కందాలన్నీ కూడా రహస్యాలతో నిండినటువంటి గనులు లాంటివి. ఈ రహస్యాలని జాగ్రత్తగా ఆలోచనతోటే పట్టుకొని వీటిని విచారించాలండి. అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తంబగును ఒకచో రెండును పన్నుగలసిన మేనని ఎన్నబడు ఎరుకగలిగి ఇదే మాయా సుమ్మి మూలములేనిదిదే నీవు నమ్మియున్నావు పరిపూర్ణమున్నది గని లేనిదెన్నడు లేదా నీ ఎరిగితే చాలు గుర్తిదే మాయా సుమ్మి మూలములేనిదిదే నీవు నమ్మి. నీవు దీనిని ఎలా ధ్యానం చేయాలి, ఎలా ఆలోచించాలి అని అంటే, అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తంబగును. అన్నములో ఉన్నటువంటి రసమున్నదే, ఆ రసము రక్తంగా మారిపోతుంది. రక్తంగా మారి ఈ రక్తము ఈ శరీరములో ఉన్నటువంటి జఠరాగ్నితోటి కలిసి 3 మాసాలు కాగిన తర్వాత, అంటే రక్తము 3 మాసాలు శరీరంలో బాగా కాగిన తర్వాత అప్పుడు అది వీర్యకణంగా మారుతుంది. ఆడవాళ్లలో శోణితంగా మారుతుంది, మగవాళ్లలో శుక్ల కణాలుగా మారుతాయి. గరుడ పురాణంలో ఏం చెప్తాడంటే, జీవుడు రక్తపు గుండిగలలో కాల్చబడుతుంటాడు అంటాడు. ఇప్పుడు జీవుడేగా ఈ శుక్లకణంలో ఉంది. ఈ శుక్లకణంలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు రక్తంలో మొగ్గుతున్నాడండి, రక్తంలో కాగుతున్నాడు, ఆ వేడిలో కాగుతున్నాడు. కాగి 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 ఈ జీవ పదార్థానికి ఒక శరీరం లాంటి యొక్క ఒక కణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గరుడ పురాణంలో చెప్పింది. మనకెక్కడ యమలోకం ఒకటి ఉన్నదండి, అక్కడికి తీసిపోయి రక్త గుండిగల్లో కాలుస్తాడండి అంటాడు. ఆ తర్వాత ఎక్కడుంటావు? నూనె కళాయిల్లో కాలుస్తాడండి అంటాడు. ఎక్కడుంది ఈ నూనె? కొవ్వు వల్లనే కదా రక్తం వచ్చింది, కొవ్వు వల్ల కదా రక్తం ఏర్పడింది. ఆ కొవ్వులో కొంతకాలం మగ్గావుగా, తర్వాత రక్తంలో మగ్గావుగా, ఇప్పుడు నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడు ఎక్కడుంటావు? మురిక్కుంటల్లో ఉంటావు. కాబట్టి ఒకచో రెండును పన్నుగలసిన శుక్ల కణాలు శోణిత కణాలు ఈ రెండు ఎప్పుడైతే గర్భంలో కలిసినాయో మేనని ఎన్నబడు ఎరుకగలిగి, మేనని చెప్పబడుతుంది. ఇది ఈ రెండు కలిసి శరీరం ఏర్పడింది. అందుకనే తల్లి వల్ల శరీరం వస్తుందండి, తండ్రి వల్ల జ్ఞానం వస్తుంది. అందుకనే తల్లి ఏ పదార్థం పడితే ఆ పదార్థం తింటే ఆ పుట్టేటువంటి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ అన్ని దుర్గుణాలే వస్తాయి. తండ్రి ఆలోచన సక్రమంగా లేకపోతే పుట్టే పిల్లవాడికి ఆలోచనలు సక్రమంగా ఉండవు. కాబట్టి పూర్వజన్మ కర్మ ప్రకారం, ఆలోచన విధానం ప్రకారం ఆల్రెడీ నువ్వు నీకు కావాల్సినటువంటి విధానంలో ఉన్న శరీరాన్ని ఎంచుకొని ఈ శరీరంలోకి వచ్చావు. నువ్వు కుంటివాడిగా ఉండాలనుకున్నావో, గుడ్డివాడిగా ఉండాలనుకున్నావో, లేకపోతే మూగవాడిగా ఉండాలనుకున్నావో, కాయ కష్టం చేసి బతకాలనుకున్నావో, జ్ఞానంగా గొప్పవాడిగా ఒక కలెక్టర్ లాగా బ్రతకాలనుకున్నావు. ఇవన్నీ ఆ ఉన్నటువంటి యొక్క జ్ఞాపకాల యొక్క స్పందనల ప్రకారమే ఇప్పుడు నీకు ఈ శరీరం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ఈ శరీరానికి ఎలా నువ్వు చాయిస్ చేసుకున్నావంటే ఆ తండ్రి లక్షణాలు నీకు నచ్చుతాయి, అందుకని వాడి యొక్క రక్తంలోకి నువ్వు వచ్చేస్తావు. ఆ తల్లి యొక్క లక్షణాలు నీకు నచ్చుతాయి, అందుకని ఆ శరీరంలోకి వచ్చేస్తావు. ఆ లక్షణాలు చాయిస్ చేసుకుంటుంది ఈ ఆత్మ. చాయిస్ చేసుకొని ఆ శరీరంలోకి అది ప్రవేశిస్తుంది, ఆ రక్త కణాలలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు బ్రతికిన కాలంలోనే నీవు నిన్ను సంస్కరించుకుంటానికి ప్రయత్నం చేయాలే కానీ చనిపోయేటప్పుడు నేను దేవుడికి దండం పెడతానండి, 6 నెలలకు ఒకసారి గుడికి పోయో లేకపోతే బడికి పోయో దండం పెట్టుకొని వస్తాను అని అంటే సంస్కరింపబడదండి. అందుకనే పుట్టినప్పటి నుంచి పిల్లవాడిని తల్లి సంస్కరించాలి, మంచి ఆలోచనలు చెప్పాలి, మంచి పాటలు నేర్పాలి, భక్తి నేర్పాలి, భయం నేర్పాలి, వాడికి ఆచార విధానాలు నేర్పాలి. ఇవన్నీ నేర్పకుండా మా పిల్లవాడిని గాలికి పెంచి డబ్బున్నది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పెంచితే వాడు చిట్ట చివరికి వెధవైతాడు. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? ఇక్కడ నువ్వు వాడిని చిన్నప్పుడు సంస్కరించలేదు. వాడి కర్మని చాయిస్ చేసుకుని ఆల్రెడీ వాడు వచ్చేసాడు, కాబట్టి వాడు అదే పని చేయడానికి వచ్చాడు. నీవు నీ సంస్కారంతో వాడి సంస్కారాన్ని మార్చినట్టయితే ఈ జన్మలో వాడి సంస్కారాలని మార్చుకుంటానికి ఉంటుందండి. పరమాత్ముడిలాగా నీ పిల్లవాడిని పెంచాలండి. పూర్వంలో రాముడిలాగా నా కొడుకు ఉండాలి, అట్లానే ఇదిగో విష్ణుమూర్తిలాగా ఉండాలి, కృష్ణుడిలాగా ఉండాలి, ఇలా అనుకొని రాముడని, కృష్ణుడని, లేకపోతే పాండురంగడని ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు బాహ్య సంస్కృతిని అలవాటు చేసుకొని నీ అంతర్ సంస్కృతిని పాడు చేసి నీ సంతానానికి ఉండే సంస్కృతిని కొత్తగా నువ్వు అడాప్ట్ చేయాల్సింది పోయి వాడి కర్మకి వాడిని వదిలేస్తున్నావు. ఒక చోటను 2 పన్నుగలసిన మేనని ఎన్నబడును. ఈ 2 కలిసి, అంటే తల్లి దగ్గర లక్షణాలు, తండ్రి దగ్గర లక్షణాలు కూడా వీడికి నచ్చితేనే ఆ బ్లడ్లో వాడు ఉంటాడు. లేకపోతే మొదటి నెల ప్రెగ్నెంట్ స్టార్ట్ అవ్వగానే అబార్షన్ అవుతుందండి, లేకపోతే 2వ నెల కాగానో 3వ నెల కాగానో అబార్షన్ అయిపోతుంది. అలా అబార్షన్ కావడానికి కారణం ఏంటి?
అతను నీతో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆ ఆత్మ బాహ్య ప్రవృత్తి చూసి నీ గర్భంలోకి వచ్చాడు, అంతర ప్రవృత్తి చూసి వాడు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఇక్కడ అలా వచ్చినటువంటి యొక్క ఆ శరీరం ఏదైతే ఉందో అది మేనని ఎన్నబడు, ఇదే మాయా సుమ్మి, తెలివితోటి ఇది మాయా అని తెలుసుకో. మూలములేనిదిదే నీవు నమ్మి, ఈ యొక్క ఎరుకకి మూలం లేదు. సృష్టి ఆది యందున్నటువంటి ఎరుకకి మూలం లేదు. సృష్టి ఆది యందున్న ఎరుకకి మూలం లేదు, కానీ ఇప్పుడున్నటువంటి యొక్క నీ ఎరుకకి మూలం ఉంది. ఎందుకంటే మీ నాన్న మీ అమ్మ, మీ నాన్న మీ అమ్మ, నువ్వు చేసిన కర్మలు ఇవన్నీ మూలాలే. కానీ సృష్టి ఆది యందున్నటువంటి ఎరుక స్థితి దాకా నువ్వు వెళితే కదా మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని గుర్తెరిగేది. చెప్పింది కూడా ఏంటంటే జ్ఞాన శరీరం నాస్తి సర్వదా అని. జ్ఞానానికి ఉన్నటువంటి శరీరమును ఆస్తి అని చెప్పగలిగి ఉండాలి నువ్వు. ఆ జ్ఞానానికి ఉన్న శరీరాన్ని నువ్వు అవాయిడ్ చేయగలిగి ఉండాలి. అప్పుడు నీవు ఇక్కడ ఈ జన్మ నుంచి విముక్తిని చెందుతావు. ఇది గుర్తుపెట్టుకొని నీవు మూలములేనిదిదే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్నది గని లేనిదెన్నడు లేదని ఎరిగితే చాలు. నీవు పరిపూర్ణాన్ని కని అంటే చూసి ఎన్నడు లేదని ఎరిగితే చాలు. ఈ ఎన్నడూ లేనిదేంటి? గుర్తైనటువంటి ఎరుక ఎన్నడూ లేదని తెలుసుకొని ఇదే మాయా సుమ్మి మూలము లేనిదిదే నీవు నమ్మి, ఈ ఎరుకనే మాయగా నమ్మి దీనికి మూలము లేదు అని తెలుసుకొని ఆ మూలము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క ఎరుకని గనక తీసేసినట్లయితే జనన మరణ రహితమైనటువంటి ఈ స్థితిని ఈ క్షణంలోనే అనుభవిస్తావు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.